ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 419. ఇది విజయవాడ సత్యనారాయణపురంలో ఏలూరు రోడ్డుకి అతి దగ్గరలో విజయవాడ సెంటర్లో సేల్కి వచ్చిన సరికొత్త 3 BHK అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఇది వచ్చేసి మనకి ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉన్నాయండి. ఒకటి నార్త్ ఫేసింగ్, ఒకటి ఈస్ట్ ఫేసింగ్. సో అలాగే మనకి అపార్ట్మెంట్కి కూడా 2 రోడ్లు ఉన్నాయన్నమాట, నార్త్ రోడ్డు, ఈస్ట్ రోడ్డు. సో పక్కా వాస్తు ప్రకారం మంచి లొకాలిటీలో చాలా చక్కని కన్స్ట్రక్షన్ చేశారు. సో డెఫినెట్గా సత్యనారాయణపురం లాంటి లొకాలిటీలో మీరు కనుక ఒక 3 BHK ఫ్లాట్స్ ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్లో చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో మనకి అపార్ట్మెంట్ ప్లింత్, కామన్ అండ్ కార్ పార్కింగ్ కలిపి అప్రాక్సిమేట్గా 1650 ఉందండి. అలాగే ఒక్కో ఫ్లాట్కి మనకి UDS వచ్చేసి 65 స్క్వేర్ యార్డ్స్ అండ్ ప్రైసింగ్ వచ్చేసి 110 lakhs చెప్తున్నారు. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ అనమాట, సత్యనారాయణపురం రోడ్డు. సో లక్ష్మీనగర్ రోడ్ అంటారు. సో అలాంటి ప్రైమ్ లొకాలిటీ దగ్గరలో మనకి ఈ అపార్ట్మెంటు కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే దీనికి రోడ్లు కూడా 2 రోడ్లు ఉన్నాయి, నార్త్ రోడ్డు, ఈస్ట్ రోడ్డు. సో మనకి 2 పక్కలు కూడా చక్కని వెంటిలేషన్ చాలా చక్కగా ఉంటుంది. అలాగే అపార్ట్మెంట్ కూడా పక్కా వాస్తు ప్రకారం కట్టారు. అలాగే చుట్టూ కూడా CRDA నామ్స్ అన్నీ ప్రాపర్గా ఫాలో అయ్యి కట్టారు. అండ్ టోటల్గా మనకి 10 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంది. సో డెఫినెట్గా ప్రైసింగ్ కూడా చాలా ఎఫోర్డబుల్గా ఉంది. సో మీకు సత్యనారాయణపురం లాంటి ఏరియాలో ఏలూరు రోడ్డుకి అంత దగ్గరలో విజయవాడ సెంటర్లో 1,10 లక్షలకు అపార్ట్మెంట్ రావడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ అలాంటి ఒక దాంట్లో మనకి చక్కని అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. సో మీరు కనుక సత్యనారాయణపురంలో ఒక 3 BHK ఫ్లాట్ చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్ కన్సిడర్ చేయొచ్చు. మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి, మామూలు ఫోన్ కాల్స్ మాత్రం చేయొద్దు. అలాగే మేము కాల్ లిఫ్ట్ చేయనప్పుడు మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మెసేజ్ రూపంలో పెట్టండి, మేము అన్నిటికీ డీటెయిల్గా రెస్పాన్స్ ఇస్తాం. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే లిఫ్ట్ కూడా ఆటోమేటిక్ లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్, 5th ఫ్లోర్లోనే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ చూస్తున్నాము. సో 2 ఉన్నాయి, ఫ్లోర్కి 2 ఉన్నాయి, నార్త్ ఫేసింగ్ ఉంది, ఈస్ట్ ఫేసింగ్ ఉంది. అండ్ 2 కూడా మనకి ఓవరాల్ సైజెస్ ఒకటేనండి, అప్రాక్సిమేట్గా 1650 ఉంటుంది. సో మీరు చూడొచ్చు, మెయిన్ డోరు చక్కగా టేకు, అలాగే కార్వింగ్స్ అన్నీ చేసి చాలా నీట్గా పెట్టారు. సో ఇది వచ్చేసి మనకి హాల్ కూడా చూడొచ్చు, ప్రాపర్ డీసెంట్ షేప్లో ఉంది. హాల్లో నుంచి మనకి డైనింగ్. సో టిపికల్ 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ పక్కా వాస్తు ప్రకారం కడితే ఎలా ఉంటుందో మనకు అలా ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి 3, 4, 5 ఫ్లోర్లో ఉన్నాయి. సో ఫ్లోర్కి 2 ఫ్లాట్లు. సో మీకు వాస్తు సెంటిమెంట్ ప్రకారం నార్త్ కావాలంటే నార్త్ ఉంది, ఈస్ట్ కావాలంటే ఈస్ట్ ఉంది. 2 కూడా వాస్తుకి సూట్ అయ్యేటట్టు అప్రోప్రియేట్గా కట్టారనమాట. సో 2 కూడా 3 BHK ఫ్లాట్సే. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మళ్ళీ మాస్టర్ బెడ్రూము. సో మనకి స్లైట్ నెగోషియేషన్ ఉందండి. మనకి ప్రైసింగ్ మాత్రం 1,10 లక్షలు చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లోర్కి 2 ఫ్లాట్లు అండ్ ఒక్కో దానికి వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 63-65 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. అలాగే అన్నింటిలోనూ మనకి వెస్ట్రన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ టైల్స్ కూడా మనకి కంప్లీట్గా పైదాకేశారు. అండ్ డోర్స్ అన్నీ కూడా మనకి ఫ్లష్ డోర్స్ మీద లామినేట్స్ అండి. సో రెగ్యులర్ మనకి అపార్ట్మెంట్లు అన్నీ కూడా చూస్తూ ఉన్నాం, ఎక్కువ ఫ్లష్ డోర్స్ మీద లామినేట్స్ వేస్తున్నారు. సో ఫ్లష్ డోర్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కువ చెద కూడా పట్టదు. అలాగే మనకి గ్రనైట్ కూడా చూస్తున్నారు కదా, ఇప్పుడు కొత్తగా అందరూ కూడా మనకి గుమ్మాలన్నీ కూడా గ్రనైట్ గుమ్మాలు పెడుతున్నారు. సో దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చెద పట్టకుండా ఉంటుందని. సీలింగ్ అంతా కూడా జిప్సమ్ సీలింగ్ అండి. అండ్ ఇక్కడ బాత్రూమ్కి వచ్చేదానికి ఏం చేశారంటే WPC డోర్ పెట్టారు. సో WPC డోర్ ఏంటంటే మనకి వాటర్ పడినా సరే మనకి డోర్ పాడవదు అనమాట. అదే ఫ్లష్ డోర్లు అయితే ఒక్కోసారి వాటర్ పడితే పాడైపోతాయి, WPC డోర్ పాడవు. సో అలా మనకి ఇక్కడ కూడా చూడండి, మీరు టైల్స్ అన్నీ కూడా పైదాకేశారు. అండ్ టైల్ ప్యాటర్న్ కూడా ఒక్కో దాంట్లో ఒకలా తీసుకున్నారు. సో అలాగే మనకి హ్యాండిల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి, డోర్ హ్యాండిల్స్. సో డోర్స్ ఏమో ఫ్లష్ డోర్ల మీద లామినేటెడ్తో మనకి చాలా చక్కగా ఉన్నాయి. అండ్ విండోస్ అన్నీ కూడా UPVC విండోస్. సీలింగ్ వచ్చేసి జిప్సమ్ సీలింగ్. సో ప్రతి రూమ్లోనూ ఒక్కో ప్యాటర్న్ ఇచ్చారు సీలింగ్ కూడా. అండ్ డోర్స్ అన్నీ కూడా మనకి రెగ్యులర్ ప్యాటర్న్ ఉన్నాయి. అండ్ బాత్రూమ్ కూడా చూడొచ్చండి, చాలా క్లాసీగా ఇచ్చారు. సో 3 బాత్రూమ్లు ఉంటే 3 బాత్రూంలోనూ 3 డిజైన్లు ఉన్నాయి. సో డెఫినెట్గా ఏంటంటే వీళ్ళు చాలా చక్కని కేర్ తీసుకొని నిర్మించారు. కబోర్డ్ వుడ్ వర్క్ ఒక్కటి చేయలేదండి, వుడ్ వర్క్ మీరు చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ లొకాలిటీలో ఏంటంటే ప్రీమియం ఫ్లాట్స్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. సో అందుకని చేయరు జనరల్గా. సో ఇక్కడ చూసారు కదా, కిచెన్ అసలు ఎంత స్పేషియస్గా ఇచ్చారో. సో కిచెన్ చాలా స్పేషియస్గా ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ సో యూటిలిటీ మనకి ముందు ఇచ్చారండి. సో పని మనిషి డైరెక్ట్గా మనకి బయట నుంచి వచ్చేయచ్చు అనమాట, మన హాల్లో నుంచి రాకుండా. సో కిచెన్ చాలా స్పేషియస్గా వచ్చింది కిచెను. సో ఇది వచ్చేసి మనకి యూటిలిటీ అనమాట. సో ఫ్రంట్ అంతా కూడా మనకి యూటిలిటీ ప్రొవైడ్ చేశారు. సో ఇది డీసెంట్ 3 BHK అండి. మనకి సత్యనారాయణపురం లాంటి ఏరియాలో మనకి
మంచి 3 BHK అఫోర్డబుల్ బడ్జెట్లో ఉంది. సో డెఫినెట్గా మీరు ఆ ప్రైమ్ లొకాలిటీలో కనుక మంచి అపార్ట్మెంట్స్ వస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్.